ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన పాదములకు ఎన్నో లెక్కలేని స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. ఈయన యోగుడైన ప్రభువా, ఎన్నికలైనటువంటి వాడిని, పాపుల్లో ప్రధానులను, పరిశుద్ధుల బహుల్పుడని ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకునము. దేవా, నీ వాక్యము ద్వారాగా నాతో మొదట మీరు మాట్లాడము. నీ ప్రభావం మహిమ నాకు మాకు దయచేయండి. నేను ఎలా ఉండాలో నాకు నేర్పించుము. నీ ప్రభావం చేత నన్ను నింపండి. నీ వాక్యం బోధించేంత యోగ్యత అర్హత నాలో లేదు ప్రభా. దేవా, ఈ యొక్క ఉపవాస ప్రార్థనలో నీ సన్నిధి మాతో ఉంచుము. ఈ వాక్యము ఈ యొక్క మారుమూల గ్రామంలో విత్తబడినప్పటికీ ఎంతో దేవా తండ్రి, మా దేశ సరిహద్దులు దాటి, మా గోడలు దాటి అనేకమైన గృహాల్లోనికి ఫోన్స్ ద్వారాగా ఈ వాక్యం చొచ్చుకుని వెళ్ళడానికి దేవా, నువ్వు మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయంకే నీకు వందనాలు. యూట్యూబ్ దేవా తండ్రి, అలాగే సౌండ్ రికార్డింగ్, వీడియో ఆడియో క్వాలిటీని మీరు మెరుగుపరచుము. ఇంకా మెరుగైన వస్తువులను, సామాగ్రిని, పరికరాలు మాకు దయచేసి బలపరచుము. నా దోష నా పాపం ఇక్కడ రికార్డింగ్కి, లైవ్కి ఇబ్బంది లేకుండా అన్ని విషయాల్లో నీ సహాయము, నీ కాపుదల ఉంచి భద్రపరచుము. అయజ్ఞాన్ని క్షమించుము. ఈ రాత్రికాల సమయంలో మాతో మీరు మాట్లాడి మీరే మహిమ ఘనత పొందమని మా ప్రభును రక్షకుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకుని పొందుకొనిచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఆరాధన గీతాల పాటలు పుస్తకరించి ఒక పాట పాడుకుందాము. (285) పాట. బాసిల్లెను సిలువలో పాపక్షమ, యేసు ప్రభుని దివ్యక్షమ. అందరం కలిసి పాడదాం. నాతో ఏకీభవించి పాడండి. మీ స్వరాలు నా స్వరాల కన్నా గట్టి, కొన్నిసార్లు మిమ్మల్ని మించి నేను పాడలేకపోతున్నాను కనుక దయచేసి నాతో ఏకీభవించి పాడండి. 285. బాసిల్లెను సిలువలో పాపక్షమా, యేసు ప్రభుని దివ్యక్షమా. బాసిల్లెను సిలువలో పాపక్షమా, కలువరిలో నా పాపము పొంచి సిలువకు నిన్ను ఆహుతి చేసే. కలువరిలో నా పాపము పొంచి సిలువ నిన్ను కరుణించితివి. కలుషహరా పక్షమా, యేసు ప్రభుని దివ్యక్షమ. బాసిల్లెను సిలువలో పాపక్షము చేసి నేనే గాదా, మోసముతో బ్రతికిన నేనే గదా. దోషము చేసి నేనే గాదా, మోసముతో బ్రతికిన నేనే గదా. మోసితివా నా శాపభారం, మోసితివా నా శాపభారం. సిల్లెను సిలువలో పాపక్షమా, యేసు ప్రభుని దివ్యక్షమ. బాసిల్లెను సిలువలో పాపము చేసి ఘడించితి మరణం,
శాపమేగానే నార్జించినది, పాపము చేసి గడించితి మరణం. శాపమేగానే నార్జించినది, కాపరివై నన్ను బ్రోచితివి. కాపరివై నన్ను బ్రోచి బాసిల్లెను సిలువల పక్షమా. యేసు ప్రభు నీ దివ్య క్షమా, బాసిల్లెను సిలువలో నీ మరణపు వేదన హృదగాదు, నా మది నీ వేదనలో మునిగే. నీ మరణపు వేదన హృదగాదు, నా మది నీ వేదనలో. క్షేమము కలిగెను హృదయములో, క్షేమము కలిగెను హృదయం. బాసిల్లెను సిలువలో శాపక్షమా. యేసు ప్రభు నీ దివ్య క్షమా, బాసిల్లెను సిలువలో. ఎందులకో నాపై ప్రేమ అంధదయా స్వామి నామిధికి. ఎందులకో నాపై ప్రేమ అంధదయా స్వామి నామిధికి. అందులకే భయముందితిని, అందులకే భయముందితిని. బాసిల్లెను సిలువలో పక్షమా. యేసు ప్రభు నీ దివ్య క్షమా, బాసిల్లెను సిలువలో. నమ్మిన వారిని కాదనవనియు, నెమ్మది నొసగెడు నా ప్రభుడవని. నమ్మిన వారిని కాదనవనియు, నెమ్మది నొసగెడు నా. నమ్మితిని పఠితిని పాదంబులను, సిల్లెను సిలువలో పాపక్షమా. యేసు ప్రభు నీ దివ్య క్షమా, బాసిల్లెను సిలువలో పాపక్షమా. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన మీ అందరికీ వందనాలు. వాక్యము లైవ్లో విన్నాయినా గాంధీనగర్ వారికి, ఆయా ప్రాంతం వారికి ప్రత్యేకమైన వందనములు తెలియజేసుకుంటా ఉన్నాను. దేవుని వాక్యం చూద్దాము. గత బుధవారం నేను ఒక హోంవర్క్ ఇచ్చాను. ఎంతమంది చేశారు? హోంవర్క్ అంటే ఇంటి దగ్గరికి వెళ్ళి చేసే పనిని ఏమంటారు? హోంవర్క్ అంటారు. ఏం చెప్పాను? హోంవర్క్ 6 అధ్యాయం ఇంటికి వెళ్ళి చదవ. ఎంతమంది చదివారు? ఇప్పుడు అందరూ ఒక్కొక్క అధ్యాయాన్ని 100 సార్లు రాయండి. అంతే కదా. హోంవర్క్ చేయకపోతే మాస్టర్ ఏం చేస్తారు? పనిష్మెంట్ ఇంపోజిషన్ ఇస్తారు కదా. కనుక చెప్పినప్పుడు చదవాలి, మర్చిపోకూడదు. ఎందుకంటే ఇంటికి వెళ్ళి అది చదివితే మీకు బాగా మరి అర్థమవుతుందని
దాంట్లో అనేకమైన విషయాలు క్రోడీకరించబడి ఉన్నాయి కనుక మీకు చెప్పాను. అదే అధ్యాయము కొంత భాగం చూద్దాం. యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయము. ఏ వచనం చెప్పాను? 60వ వచనము చదవండి, మైక్లో చదవండి. ఆయన శిష్యులో, ఇంకొక మైక్ కూడా ఉంది, ఇవ్వండి ఆ మైకు, సౌండ్ పెట్టి ఇవ్వండి. ఇంకో మైక్ ఉంది. ఆయన శిష్యుల్లో అనేకులు, చదవండి అమ్మా. అనేకులు ఈ మాట విని, ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని చెప్పుకొనిరి. యేసు తన శిష్యులు దీని గూర్చి సణుగుకొనుచున్నారని తనకు తానే ఎరిగి వానితో ఇట్లనెను, దీని వలన మీరు అభ్యంతరపడుచున్నారా? అలాగైతే మనుష్య కుమారుడు మునుపున్న చోటుకు ఎక్కుటకు మీరు చూచినలా ఏమందురు? సరిపోతుందమ్మా. శిష్యుల్లో అనేకులు ఈ మాట విని, ఇది కఠినమైన మాట. కఠినం అంటే ఏంటో మీకు విశదీకరించాను. కఠినము అంటే మనకి ఎవరికి కఠినంగా ఉంటే ఇష్టం ఉంటుందా? చెప్పండి. ఇష్టం ఉండదు. స్కూల్ దినాల్లో నేను స్కూల్లో ఉన్నప్పుడు అందరి టీచర్స్ నాతో బాగానే ఉండేరు, కానీ మా పంతులమ్మ అంటే టీచర్ అమ్మని ఏమంటారు? పంతులమ్మ అంటారు. తెలుగు నాకు సరిగా రాదు కనుక ఆమె కొంచెం కఠినంగా ఉండేది నా ఎడల. నేనేమనుకునేవాడిని అంటే, ఈమె ఎప్పుడు రాకుండా ఉంటుంది, ఈవిడికి జ్వరం రాదా అని నేను ఆలోచన చేస్తూ ఉండేవాడిని. ప్రార్థన చేసేవాడిని. ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడా? ఆలకించిన ప్రభు, ఈవిడ జ్వరం దయచేయండి. నేను చదవలేక చాలాసార్లు ఆమె ఎందుకు కఠినంగా ఉండేదంటే, నాకు తెలుగు అక్షరాలు చదవడం పెద్దగా వచ్చేది కాదు. కఠినమైన పదాలు డిక్టేషన్ పెడితే 10 పెడితే 1 2 కరెక్ట్ రాసేవాడిని, అది పక్కోడు దాంట్లో చూసి. కనుక ఆ దినాల్లో ప్యాంట్లు వేసుకోవడానికి లేదు, హాఫ్ నిక్కర్ అంటారు, హాఫ్ ప్యాంట్ వేసుకోవాలి. కరెక్ట్గా తొడ దగ్గర పట్టుకునేది ఆవిడ, గట్టిగా పట్టుకుని వదిలేదు కాదు. ఏమని చేయలేం కదా టీచర్లు. ఈ రోజులు అంటే టీచర్ల మీదకి గొడవకి వెళ్తారు, కానీ మా బాల్యకాలంలోనే టీచర్లు కొడితే అడగడానికి ఉండేది కాదు, అడిగితే టీసీ ఇచ్చి పంపించేస్తారు. ఇంట్లో చెప్పిన భయమే. టీచర్ కొట్టారు ఇంట్లో చెప్తే ఇంట్లో పడతాయి, స్కూల్లో కూడా పడతాయి. కనుక ఇవన్నిటికన్నా నోరు మూసుకోవడం మెరుగని అనుకునేవాళ్ళమి. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, భక్తి చేయలేనప్పుడు నేను కానివ్వండి, మీరు కానివ్వండి, దేవుని వాక్యం ఎలాగుంటుందంటే కఠినంగా ఉంటుంది. అవలంబించడం కష్టతరంగా ఉన్నప్పుడు, ప్రభు ఏమి కఠినుడు కాదు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడా? ద్వేషించాడా? ప్రేమించాడు. ప్రేమ గలవాడు కఠినంగా ఉంటాడంటారా? ఆయన ఎన్నడూ కఠినంగా ఉండే దేవుడు కాదు. కానీ మన సొంత ఇష్టము చేసుకోవాల్సి వచ్చినప్పుడు దేవుని మాటలు ఖచ్చితంగా కఠినంగానే ఉంటాయి. మనకి ఇష్టం లేనిది బైబిల్ లేదని ఉందనుకోండి, కఠినంగానే ఉంటాయి. మనకి ఇష్టం లేనిది బైబిల్ ఏదని ఉందనుకోండి, అబ్బా ఇది కూడా చేయకూడదంటే లోకంలో ఎలాగా బ్రతకగలము, ఇది కూడా చేయకూడదా? ఇంకా లోకంలో బ్రతకడం ఎందుకు? ఇంకా లోకంలో బ్రతికే కన్నా ఏం బెటర్? చనిపోవడమే మంచిది. కానీ భక్తులు ఏమన్నారు చెప్పండి? బ్రతుకుట
క్రీస్తే, లేకపోతే చావైతే లాభము, లేకపోతే మేలు. బ్రతుకుట క్రీస్తు కొరకు బ్రతకాలంట. క్రీస్తు కోసం మనం బ్రతకలేకపోతే చనిపోవడము లాభము. కఠినంగానే అనిపిస్తుంది. బోధ కొంత విడ్డూరంగా అనిపిస్తుంది. ప్రభు 5 రొట్టెలు 2 చిన్న చేపలు తీసి 5,000 మంది పురుషులకు, స్త్రీలు కాదు, స్త్రీలు లేనని కాదు, ఎక్కడైనా కూటం పెడితే ఎవరు ఎక్కువ ఉంటారు? స్త్రీలు ఎక్కువ ఉంటారు. కానీ యోదయలో ఉన్న ఆచారం ఏంటంటే స్త్రీలను వారు కౌంట్ చేయరు. స్త్రీలుని పెద్దగా వాళ్ళు పరిగణలోకి తీసుకోరు. ఇప్పుడు ఇరాన్ యుద్ధం జరుగుతూ ఉంది. ఇరాన్ దేశమేమి అన్య దేశమేమి కాదు. ఇరాన్ దేశంలో మనం చూసినట్లయితే అక్కడ ఎస్తేరు యొక్క సమాధి, మొర్దెకై యొక్క సమాధి ఉన్నది. ఇప్పుడు వాళ్ళు ముస్లిమ్స్ దాని పరిపాలన చేస్తున్నారు. కానీ మహమ్మదీయా సాంప్రదాయాల ప్రకారముగా అక్కడున్న ఆజ్ఞ ఏంటంటే స్త్రీ మొహమ్మదీయులు బుర్కా వేసుకుంటారు. ఒక నల్లటి అంగి లాంటిది వేసుకుంటారు. ఏం కనబడతాయి? 2 కళ్ళు మాత్రమే కనబడతాయి. ఇంకా శరీరంలో ఏ అవయవము కూడా ఇతరులకి కనబడకూడదు. ఈ రాజు ఒక నియంత, కొంచెం కఠినమైన వాడు. ఏం చేసేవాడంటే ఎవరైనా పొరపాటుని ఎదరు వెంట్రుకలు ఆ ఎదరున్న ఖాళీలోంచి బయటకు వస్తే వాళ్ళు జైల్లో పెట్టి కొన్ని రోజులు బాగా కొట్టించి ఊరి తీసి చంపేవాడు. అలాంటి ఆయన కొన్ని దినాల ముందు చనిపోయాడు. ఇవి లోక సంబంధంగా కఠినమైన ఆజ్ఞలు. ఆ రీతిగానే యోదయ ప్రజలు కూడా కౌంట్ రాసేటప్పుడు ఎంతమంది వచ్చారండి? 100 మంది వచ్చారు. 100 మంది వస్తే ఇక నాకు 100 మంది కనపట్టలేదు అంటాడు పెద్ద ఆయన లేచి. ఏంటండి 100 మంది కనపట్టలేదా? వీళ్ళందరూ కప్పున్నవాళ్ళండి. కప్పున్నవాళ్ళు అంటే స్త్రీలు జడ ఉన్న వాళ్ళని కప్పున్నవాళ్ళు అంటారు మా ప్రాంతంలో. అంటే మూడేసుకుంటారని. వీళ్ళందరిలో కౌంటింగ్లో లేదు, వీళ్ళు మాత్రమే కౌంట్ చేయండి. కానీ బైబిల్లో కూడా అలాగే కౌంట్ చేశారు. బైబిల్లో కదా, ఆ దినాల్లో యూదులు అలాగే కౌంట్ చేశారు. కనుక ఆ యోదయ గ్రంథాల్లో ఉన్న చరిత్ర ప్రకారం రాసింది 5,000 మంది పురుషులు అని. సరే, ప్రభు 5,000 మందికి రొట్టెను విరిచి పంచి ఇచ్చిన తర్వాత ప్రజలు అనుకున్నారు, ఇప్పుడు దాకా అయితే మీకు తెలుసో తెలీదో, మీరు నిర్గమ, ద్వితీయోపదేశకాండము, సంఖ్యాకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండము, నిర్గమకాండము, లేవియ కాండములు, ఈ ఖండాలు చదివితే ఎవడైనాను పాపము చేస్తే దానికి పరిహారార్థముగా పాప పరిహారార్థ బలిని అక్కడికి తీసుకుని వెళ్ళాలి. ఎవడైనా వ్యభిచారమందు పట్టబడితే వాడిని రాళ్ళు రువ్వి చంపాలి. నేను ఎవరినో సపోజ్ నేను భార్యనే కొట్టాను అనుకోండి, కొట్టినప్పుడు ఎదర పన్ను ఊడిపోయింది అనుకోండి, నన్ను కూడా తీసుకెళ్ళి ఎదర పన్ను ఇలాంటి ఉంటే బాగుండు అనిపిస్తుంది కదా మీకు. అలాంటి ఆజ్ఞలున్న దినాల్లో బ్రతికిన తర్వాత, ప్రభు వచ్చిన తర్వాత, ప్రభు దగ్గరికి వాళ్ళు ఉట్టి చేతులతో వచ్చారు. ప్రభు దగ్గరికి రిక్త హస్తాలతో వచ్చారు. రిక్త హస్తాలంటే చేతిలో ఏమీ లేవు. ప్రభు వాక్యము చెప్పిన తర్వాత ప్రభు అన్నాడు శిష్యుల్ని పిలిచి, ఎంతమంది భోజనం పెట్టాలి, ఎంత కౌంట్ అవుతుందో చూడమన్నాడు. ఒకడు ఎంత అవుతుంది, ఇది ఎంత అవుతుంది, ఇప్పుడు ఎవడు చేస్తాడు, ఇంతమందికి మనం ఆర్డర్ ఇవ్వాలంటే క్యాటరింగ్ ఒకటి ముందే చెప్పాలి, లేకపోతే ఉడకంత పట్టుకొస్తాడు. స్వీట్ వస్తే అరటిపండు రాదు, అరటిపండు వస్తే పెరుగు రాదని వీళ్ళు లెక్కలు చెప్పారు. ఉందా బైబిల్? అలాగా ఉంది. నేను మీ భాషలో అర్థమయ్యేలాగా చెప్తున్నాను. చెప్పిన తర్వాత ప్రభు అన్నాడు, మీ దగ్గర ఏమైనా ఉందా? అన్ని వేల మందికి భోజనం పెట్టాలంటే పెద్ద పెద్ద పాత్రలు, హండీలు, దబరాలు, డేక్షాలు ఉండాలి. ఎక్కడి దగ్గర లేవు, ఎవరి దగ్గర లేవు. ఎవడో ఒక చిన్నోడు పాపము దేవుని వాక్యం వింటూ వాళ్ళ అమ్మ పెట్టిన క్యారేజీని మర్చిపోయాడు.
మర్చిపోయాడు. మన పిల్లలు మర్చిపోరు. లేస్ ప్యాకెట్లు, కురుకిరీలు, లాలీపాప్లు, ఆ ముద్దలు, ఈ ముద్దలు అన్నీ. నేను కూడా అంతే. నేనేం చేసేవానంటే, మా ఆఖరి అక్క నేను కలిసి చదువుకున్నాం. ఆమెకి నాకు 1 సంవత్సరమే వ్యత్యాసము. నేను పెద్దవాళ్ళే కనబడతాను కానీ ఆమె నాకన్నా పెద్దది. నేనేం చేసేవాడంటే, నాయన ఏమైనా చాక్లెట్లు, బిస్కెట్లు, శనగుండలు ఏమంటారు, శనగ ముద్దలు ఇవి ఇస్తే ముందు గబగబా నవ్వులేసి మింగేసి చేతి మీద కొట్టి లాగేసుకునేవాడిని. దౌర్జన్యం. అది బాల్యకాలము నుంచే, నరుని హృదయం వారి బాల్యం నుంచే కేవలము చెడ్డది. కనుక అలాంటి వయసులోని ఈ చిన్నవాడు ఎంత వాక్యం మీద ఆసక్తి ఉన్నవాడైనా గుమగుమలాడుతూ ఉంటే ఎవరికైనా కప్పు తీయాలనిపిస్తుందా వద్దా? చేప, అది మామూలు కూర ఏమీ కాదు, మంచిగా సెమీ గ్రేవీ ఉంది. సెమీ గ్రేవీ అంటే అది ఇగురు కాదు, పులుసు కాదు, మధ్య రకంగా ఉంది. కనుక రొట్టెల మధ్యన అది వేసుకుని తింటా ఉంటే బాగుంటుంది. కానీ వీడు మై మర్చిపోయాడు అంటే వాక్యములో లీనమైపోయాడు. చాలాసార్లు మనము వాక్యము దగ్గరకు వచ్చి వాక్యం మీద లీనమవ్వం. జోసెఫ్ని దినం చాలా గట్టిగా గద్దించాను. ఏమయ్యా, నేను లైవ్ చూస్తూ ఉన్నప్పుడు పరిగెడుతున్నాడు. పోనీ ఆదివారం ప్రార్థన ఇంకా అవ్వలేదు, పరిగెడుతూ ఉంటే ఎక్కడికి వెళ్ళేవయ్యా అంటే డ్యూటీకి అండి. డ్యూటీకి పరిగెట్టడానికి, ఆదివారము డ్యూటీకి వెళ్ళడమే తప్పు. సరే, సెలవు దొరికి వెళ్ళవలసి వచ్చినప్పుడు ఆదివారము ఆఖరి ఆశీర్వాదం అయ్యే వరకు ఉండి వెళ్ళాలి. ఉండి వెళ్ళవలసి వచ్చినప్పుడు ఏ మనుష్యుడికైనా వాక్యం ఎప్పుడు ముగిస్తారా అనిపిస్తుందా? అనిపిస్తుంది. ఈ వారం ఏంట్రా ఇంకొక పావుగంట ఎక్కువ చెప్పాడు, నా దురదృష్టం అనిపిస్తుందా? అనిపిస్తుంది. ఒక పక్కన టైం చూస్తూ ఉంటారు, ముగిస్తే ఎప్పుడు ముగిస్తాడు బాగుండు, చందా వేసి వెళ్ళిపోదాం. దేవుడు చందా కోసం ఆశించే దేవుడు కాదు. ఆదివారం ఆరాధన ప్రారంభ ప్రార్థన నుంచి ముగింపు ఆశీర్వాదము. ఇంగ్లీష్లో ఒక మాట ఉంటుంది, ఫ్రమ్ ద బెల్ టు బెనడిక్షన్. బెల్ టు బెనడిక్షన్ అంటే ప్రారంభ దినాల్లో ఏం చేసేవారంటే, ఆదివారపు ఆరాధన ప్రారంభం అయితే గంట కొట్టేవారు. గంటను ఇంగ్లీష్లో ఏమంటారు? బెల్ అంటారు. ఇప్పుడు కూడా కొన్ని సంఘాల్లో పల్లెటూరులో కొడతారు గంట కొట్టిన తర్వాత బెనడిక్షన్ అంటే ఆశీర్వాదము. గంట అంటే గుడి మీద ఉండే గంట నుంచి ఆఖరి ఆశీర్వాదముతోటి ముగిస్తుంది అంటే ఒక ఆదివారపు ఆరాధన. మధ్యలో ఏది మిస్ అయినా అది ఆరాధన కాదు. కఠినంగా ఉంది కదా. మధ్యలో ఏది మిస్ అయినా, మనకి గంట లేదు కనుక మనకి ప్రారంభ ప్రార్థన. ఒక 5 నిమిషాల ముందు మనం ఏం చేస్తాము? ప్రారంభ పాట పాడతాము, అందరిని లేపడానికి. రండి బాబు రండి అని చెప్పడం కోసం. అంతేనా? మనం ఒక ప్రారంభ పాట పాడి, దయచేసి ఎవరు మాట్లాడదు నిశ్శబ్దంగా ఉండండి. ప్రారంభ పాట పాడి ఆఖరి ఆశీర్వాదంతో ఒక ఆరాధన ముగిస్తుంది. భక్తులు వారి అనుభవాల నుంచి చెప్పిన మాట ఏంటంటే, అన్ని వేల మందిలోని చిన్నోడు కూడా ఉన్నాడా లేడా చెప్పండి. ఉన్నాడు కదా. చిన్నోడు వెళ్ళిపోతే వీళ్ళందరికీ ఫాస్టింగే కదా. చిన్నోడు మధ్యలో వెళ్ళిపోతే టాయిలెట్ వస్తుందనో, లేకపోతే బయటికి వెళ్ళి తినేసి మళ్ళీ వచ్చి కూర్చుందామనో, అలాంటి వారు ఎవరైనా ఉన్నారేంటి? మనకేంటి, ఆకలి వేస్తుంది అనుకోండి, ఇంకా చాలామంది చేస్తాం, ఈ లోపు ఒకటి వేసేసి వచ్చేద్దాం, ఒక చపాతీ తినేద్దాం, ఒక ఇడ్లీ తినేద్దాం, ఒక ముద్ద తినేసి వద్దాము. చల్లారిపోతే అంటే ఆరిపోతే, అన్నము చల్లబడిపోతే బాగోదు అనిపిస్తుంది. ఈ యవనస్తుడు ఈ బాలుడు అలాగే ఏమి దాన్ని ముట్టుకోలేదు. అతడు ముట్టుకొని ఉండుంటే సర్వ సమూహానికి ఆహారం ఉండేది కాదు. కనుక అతడు తన యొక్క
తన యొక్క ఆహారం మీద ఏమి లేదంట, ధ్యాస లేదు. కనుక మీలో ఎవరి దగ్గర ఏమైనా ఉన్నదంటే, ఒకవేళ నాకెలాంటి ఉన్నాడు అనుకోండి, ఏం చేస్తుండేవాడు, ఇది ఇచ్చేస్తే నాకెలా వస్తుంది, ప్రభు ఇస్తే ప్రభు ఎత్తాడో, ఎవరికన్నా శిష్యులకు పెడేస్తాడేమో, నేను ఎగరాలి, నాకలు ఎవడ తీస్తాడు, ముందు మనం బ్రతకాలి, ఇతరులను బ్రతికించాలి. మన స్లోగన్ అదే ఉంటుంది కదా. మన నినాదం ఏంటంటే, నువ్వు బ్రతుకుతూ ఇతరులు బ్రతికించాలి. కానీ దేవుని వాక్యం అలా లేదు. నీవు చనిపోతూ, నీవు కరిగిపోతూ, నువ్వు వెలుగుతూ ఇతరుల్ని వెలిగించాలి. వెలుగుతున్న ఏ దీపమైనా నువ్వు వెలుగుతూ ఇతరులు వెలిగించాలంటే, వెలుగుతున్న ఏ దీపాన్ని చూసినా దాంట్లో ఆయిల్, దాంట్లో చమురు, లేక దాంట్లో ఉన్న నూనె, దాంట్లో ఉన్న కిరసనాలు ఏమవుతుంది, అయిపోతుంది. ఒత్తు కూడా, దాంట్లో గుడ్డ పెట్టినా ఒత్తు పెట్టినా అది కూడా తరిగిపోతూనే ఉంటుంది. మీరు లోకమునకు వెలుగై ఉన్నారంటే, మేము హ్యాపీగా తెల్లబట్టలు వేసుకుని మంచిగా ఆశీర్వాదం పొందుతూ ఇతరులకు చూపించమని కాదు. నువ్వు వెలుగుతూ ఇతరులకు వెలిగివ్వాలంటే నువ్వు ఖర్చు అయిపోతూ ఇతరులకి ఆశీర్వాదకరంగా ఉండాలి. ఈ మాటలు అక్కడున్న సమూహానికి కఠినమైన మాటలుగా ఉన్నాయి. పెట్టినప్పుడైతే భోజనం చేశారు, ఆహారం పెట్టినప్పుడు ఫుల్గా తిన్నారు, అందరికీ వడ్డించగా మిగిలినవి 12 గంపుల్లో ఏం చేస్తారంటే శిష్యులు ఎత్తారా. దేవుడు వెంటనే శుభ్రం చేయించాడు. అక్కడ ఒక ఎంగిలి మెతుకు లేకపోతే ఎంగిలిన రొట్టెలు కానీ, చేప ముక్కలు కానీ, ముళ్ళు కానీ ఉండకుండా మిగిలినదంతా కూడా ఎత్తించాడు. క్రమం ఉందా మనకి? సంఘములో మన యొక్క క్రమం ఎలాగుంది? టైం లేదు మన ఆరాధనకి. వచ్చినోళ్ళే వస్తారు, రానోళ్ళ సంగతి నేను ఎప్పుడు రాను కదా. ఒకళ్ళు అడిగావు, నేను ఎప్పుడన్నా వస్తానా, నేను ఎప్పుడు లేటే కదా, అవునా కదా? వాక్యము కఠినంగా అనిపిస్తుంది. సంఘములోని ప్రభు మొదటగా నేర్పించిన క్రమం ఏంటంటే, ఈ 5 రొట్టెలు 2 చిన్న చేపల ఉపమానము కాదు, వృత్తాంతము జరిగిన సంఘటనలో ప్రభు తన శిష్యులకు నేర్పించింది పరిచర్య. ప్రభు తన శిష్యులకు నేర్పించింది పరిచర్య. గెత్సెమనే తోటలో ఆయన శిష్యులు నిద్రపోతూ ఉంటే వాళ్ళు విడిచి కొంత దూరం లోపలికి వెళ్ళి ఆయన ఏం పడ్డాడంట? ఏం పడ్డాడు చెప్పండి? నిద్రపోతున్నారా? లోపలికి వెళ్ళి ఏం పడ్డాడు? వేదన పడుటకు ఆయన ప్రారంభించాడు. దాని అర్థం ఏంటంటే, సంఘములో మొట్టమొదటి వేదన పడవలసింది సంఘము కాదు. ఎవరు పడాలి? దైవజనుడు. ప్రభు ఇంకా కొంచెం దూరం వెళ్ళిపోయి ఆయన వేదన పడడానికి ప్రారంభించాడు. ఆయన ఉంటాడా? ప్రభు ఉంటాడా? రేపు చనిపోతాడు ఆయన. రేపు ఆయన మరణం అయిపోతాడు. ఈ రాత్రి భోజనము చేయకముందు, శిష్యులు భోజనము చేయకముందు ఆ రాత్రి, ఏ రాత్రి? గుడ్ ఫ్రైడేకి ముందు రాత్రి, గురువారం రాత్రి ప్రభు ఆరంభించాడంట. శిష్యులకు కూడా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మీరు వాటిని ఎత్తండి, మీరు పరిచర్య చేయండి. మీరు ఎందుకు దేవుడు పరిచర్య చేయమన్నాడంటే, ఎవడైతే తన్ను తాను తగ్గించుకుంటాడో వాడు ఏమవుతాడంట? హెచ్చించబడతాడు. ఈ సహవాసంలో, ఈ యొక్క నాయకత్వంలోని దేవుని సేవకులకు ఇచ్చిన ఒక దర్శనం ఏంటంటే పరిచర్య. కలెక్టర్లు కానివ్వండి, ఐఏఎస్లు కానివ్వండి, దొరలు కానివ్వండి, దొరసార్లు కానివ్వండి, మెడ్రాస్ వెళ్ళి మీరు చూస్తే వేసవి కాలంలో మే నెలలో రిట్రీట్ జరుగుతుంది. ఇతర దేశాల నుంచి 100 కొలది మంది దొరలు వస్తారు.
ఎవ్వరికి వాక్య పరిచర్య చేయడానికి అవకాశము ఉండదు. వాళ్ళు కూడా పరిచర్య చేస్తారు. ఏ పరిచర్య? తొడవడం, లాబొరేటరీస్ మరుగుదొడ్లు క్లీన్ చేయడము, ఇంకా ఇతరమైనవి చేయడము. మనకైతే అలాంటి పని చెప్తే నేను ఎలా పెరిగాను తెలుసా నీకు? నేను ఇంట్లోనే పని ముట్టుకోను. నా చిన్నప్పుడు నా యొక్క కంచం కాదు, నా దుప్పుడు కూడా మా నాయనే మడతెట్టేవాడు. ఇలాంటి కబుర్లు మనం చెప్తాము. దేవుని దగ్గర కబుర్లు సాగవు. పరిచర్య చేసే విధానంలో నీవు నేను లేకపోతే వాక్యం కఠినంగానే ఉంటుంది, వాక్యం విడ్డూరంగా ఉంటుంది, వాక్యం చేదస్తంగానే ఉంటుంది. ఎప్పుడూ చేసేవాళ్ళే పరిచర్య చేస్తూ ఉంటాం. కొన్నిసార్లు నేను గమనిస్తూ ఉంటాను, చేసిన వాళ్ళే చేస్తూ ఉంటారు. సరే, చేసిన వాళ్ళు చేయడంలో తప్పేమీ లేదు, కానీ పరిచర్య చేసేటప్పుడు సంతోషంతో చేయాలి. నాకైనా పట్టింది గతే ఉండదు తర్వాత. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే వాక్యము కఠినమైనదే. దేవుడు నేను పాస్టర్కి యాక్సెంట్ అయినప్పుడు దేవుడు నాకు మొట్టమొదటిగా మాట్లాడిన మాట ఏంటంటే మొఖమాటం లేకుండా బోధించమని. మీరు చూస్తుంటారు నా స్పీడ్ పెరిగిందో తరిగిందో. నేను ఇంట్లో మాట్లాడవలసి వచ్చినా, వీధిలో నా భార్యని బిడ్డల్ని మాట్లాడవలసి వచ్చిన అదే ధోరణి ఉపయోగిస్తాను. వాళ్ళు పొగడం, పైన పెట్టడము, వీళ్ళని మీరు ఇది కదా అది కదా అనేది నా అణువులోని రక్తములో లేకుండా దేవుడు చేశాడు. దేవుడు నేర్పించిన పాఠమును బట్టి ఇంకా ఎక్కువగా ఈ సంవత్సరం నేర్చుకున్నాను. ప్రభు నాతో మాట్లాడిన మాట ఏంటంటే కాలము సమీపం వచ్చింది. మొకమాట భక్తి, మొకమాట బోధలు చేసి మబ్బు పెట్టి నా సంఘమును, నీ దగ్గరకు వచ్చిన గొర్రెలను నరకపాత్రలు చేయవద్దు. కనుక నా స్పీడ్ పెరిగింది కానీ తగ్గదు. ప్రభు నాకు ఇచ్చిన మాట ఏంటంటే, ప్రభా ఇలాగైతే ఎంతమంది నిలబడతారు? ప్రభు నాకు ఈ యొక్క 6వ అధ్యాయము నాతో దేవుడు మాట ఉపవాసం ఉన్న తర్వాత దేవుడు నాకు ఇచ్చిన మాట ఈ మాట. కనుక 6వ అధ్యాయంలో ఏం జరిగిందంట, వారు ఈ మాట విని ఇది కఠినమైన మాట. 66వ వచనము, అప్పటి నుండి ఆయన శిష్యులు అనేకులు వెనుకకు తీసి మరి ఎన్నడను ఆయనను వెంబడించలేదు. ఎన్నడను మరి ఆయనను, యేసు కన్నా గొప్ప నేను. యేసు ప్రభు చెప్పిన బోధ నేను చెప్తున్నాను, కాపీ పేస్ట్ నాది. అంటే ఆయన చెప్పిన బోధ విని దానికి ఏదో 2 ముక్కలు మీకు అర్థమయ్యేటట్లు నేను నేర్చుకుని దేవుని నడిపింపులో మీకు బోధిస్తున్నాను. నా సొంత బోధ ఏమీ కాదు కదా. అనేకులు ఆయనను వెంబడించలేదంట. చాలామంది అనుకుంటారు, అనేక మంది యూట్యూబ్లో నా వాక్యం విన్న తర్వాత ఇలాగైతే కష్టం కదండి పాస్టర్ గారు, ఎవరు వస్తారు దేవుని సన్నిధికి? ఎవరు వస్తారండి? ఇలాగైతే ఆత్మలు ఉండవు కదా, ఆత్మలు లేకపోతే మన మనుగడకి మన జీవనోపాధికి తక్కువైపోతుంది కదా అని చాలామంది నన్ను అడుగుతారు పాస్టర్లో. నేను చెప్పే సమాధానం ఒకటే, కిద్రోను వాగు దగ్గర ఎవరున్నారండి? ఏలియా ఉన్నాడు కదా. ఏలియా కిద్రోను వాగు దగ్గర ఉన్నప్పుడు ఆయన దగ్గర 10,000 మంది ఉన్నారు సంఘం. అవునా? చెప్పండి, ఎంతమంది ఉన్నారు? ఒక్క సంఘ బిడ్డ లేడు, మైక్ లేదు, పుల్పిట్ లేదు, ప్రసంగ వేదిక లేదు, ఒక్క శిష్యుడు కూడా ఆయనతో పాటు లేడు. ఎన్ని పూటలు తిన్నాడు ఆహారము? ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నాడు? ఒక్కరోజు కూడా ఉపవాసం లేడు. పోనీ ఉపవాసం లేడంటే అరాకొర చాలని రోజు పప్పు మెతుకులు తిన్నాడా? రోజు కాకోలము చేత ఆహారం ఇవ్వబడి తిన్నాడు. ప్రతి దినము కాకి వచ్చి ఆయనకి మాంసమునిచ్చి వెళ్ళేది. ఎంతమంది సంఘం అండి? ఆ దినాల్లో దైవజనులు రోషంగా బ్రతికారు. బాప్తీసమిచ్చి యోహాను అరణ్యములోకి వెళ్తే ఆయన అరణ్యములోని
అందరి మధ్యన సేవ చేయలేదు. బాప్తీసం ఇచ్చి యోహాను ఎక్కడికి వెళ్ళిపోయాడు? అరణ్యం అంటే అడవిలోకి వెళ్ళిపోయాడు. అడవిలోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఎవడ సంఘం లేదు. అక్కడ ఎవరో పాస్టర్ గారు పాపమని పాలు పెరుగు నూనె ఆహారం ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. కనుక ఇప్పుడు ఆయన అక్కడ జీవించాలి. మనోడికి టైం వేస్ట్ అసలు ఇష్టం ఉండదు. ఎవరికండి? బాప్తీసమిచ్చి యోహానికి టైం వేస్ట్ చేయడము ఇష్టం ఉండదు. వండాలి, వార్చాలి, వడ్డించుకోవాలి, ఇదంతా అంట్లు తోముకోవాలి, ఇదంతా ఆయన కెట్టదు. బట్టలు వేసుకోవాలి, ఉతుక్కోవాలి, అసలే ఇష్టం ఉండదు. కనుక ఆయన డ్రెస్సింగ్ మార్చేసుకున్నాడు. ఏం వేసుకున్నాడు? తోలు దట్టి అంటే లెదర్తో కూడిన వస్త్రం వేసుకున్నాడు. లెదర్తో కూడిన వస్త్రం ఉతికి ఆరేసుకోవాల్సిన పని లేదు. ఇప్పుడు వడ్డించి వార్చుకోవాలంటే ఇబ్బంది కనుక స్టైల్ మార్చాడు. మన అక్కలు అన్నయ్యలు పాడినట్లు కాదు, స్టైల్ మారింది, బతుకు మారింది కాదు, ఆయన జీవిత విధానం మారింది. ఏమని చెప్పండి? ఏం మార్చాడు? అడవి తేనెయు అడవి మిడతలు అతనికి ఆహారంగా చేసుకున్నాడా? దేనికోసం? అమ్మ నాన్న లేరా? బాప్తీసం ఇచ్చి యోహాను ఏమి చిన్న కుటుంబంలో పుట్టాడా? వాళ్ళ డాడీ ఒక పాస్టర్ కాదా? జకరియా ఒక యాజకుడు. 6 నెలలకోసారి 3 నెలలకోసారి ఇంటికి వచ్చినప్పుడు బ్యాగులనుగా బియ్యం గీయం అన్నీ తీసుకొస్తాడు. ఆహారం లేక కాదు, దేవుని కోసం కఠినంగా జీవించడానికి వాళ్ళు ఇష్టపడ్డారా? జకరియా అనే భక్తుడు ఒక యాజకుడు. ఆ దినాల్లో మందిరముల్లోని విపరీతమైన కానుకలు అర్పణలు ఉండేవి. కనుక డ్యూటీ రాస్తుంటుంది. ఇన్ని నెలకు నువ్వు యాజకత్వము చేయాలి. ఆ దినాల్లోని బాప్తీసమిచ్చి యోహాను అవన్నీ పక్కన పెట్టి ఇల్లు వదిలేసి అరణ్యంలోనికి వెళ్ళిపోయి జీవిత విధానాన్ని ఏం చేశాడు? మార్చేసుకున్నాడు. దేనికోసమండి? వెనకాతలు కోడేసుకోవడానికా? ఆస్తి లేదా? అంతస్తులు లేవా? డబ్బులు లేవా? ధనము లేదా? పోనీ దేవుడు మాట్లాడలేదంటే డైరెక్ట్గా దేవుడు జకరియా మందిరములో ఉండి ధూపం వేస్తున్న టైంలో, అర్పణ అర్పించిన టైంలో కిటికీలోంచి వచ్చి దేవదూత మాట్లాడింది. అలాంటి దైవజనుడు కొడుకుని దేవుడు అభిషేకం ఇచ్చి, ఇదిగో నీ బంధువురాని ఎలిజబెత్, ఇప్పుడు ఎన్నో మాసము? 6వ మాసము అని దేవుడు చెప్పి ఇచ్చిన బిడ్డ, నేను దేవుడు చెప్తే పుట్టాను అని కాలర్ ఎగరేయలేదు. కాలర్ కట్ చేసి తోలుతోటి బ్రతికాడు. కానీ మనం ఏం చేస్తామంటే దేవుడు ఏదైనా కొంచెం మనల్ని దీవించి ఆశీర్వదిస్తే కాలర్ ఎగరేస్తాము. ఇక్కడ తోలిదట్టి వేసుకున్న ఈ యొక్క భక్తుడు అడవి మిడతలు తిన్నాడు. ఎలాగ తిన్నాడంటే వాటిని చంపడము, తేనెలో ముంచడము, తినడము చాలా సులభతరం అయిపోయింది. కనుక ఆయన బాప్తీసం ప్రారంభించాడు. బాప్తీసం ఇచ్చిన సమయంలోని ఎవరెవరు వచ్చారంట ఆయన దగ్గరికి? ఎవరు వచ్చారు? చదవండి. ఎవరెవరు వచ్చారు ప్రభు దగ్గరికి చూద్దాం. మొదటి యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము 23వ వచనం. అందుకతడు ప్రవక్తని యెషయా చెప్పినట్లు, నేను ప్రభు త్రోవను సరళము చేయి, ఒకని శబ్దము అని చెప్పాను. నీవు క్రీస్తువైతే నేను నీళ్ళను మీ మధ్య ఉన్నాడు, యోగ్యుడను కానని వారితో చెప్పెను.
ఈ సంగతులు జరిగెను. చూడండి, మత్తయి 12:34. సర్ప 3:7 చదవండి. మత్తయి 3:7 చదవండి అమ్మా. 5 నుంచి చదువు. ఆ సమయమందు, మత్తయి 3:5 చదవమ్మా. ఆ సమయమున యెరూషలేము వారును యూదా వారందరూ యోర్దాను నదీ ప్రాంతముల వారు అందరూ ఎవరి దగ్గరకు వచ్చారంట? బాప్తిసమిచ్చి యోహాను యొద్దకు వచ్చారు. యోహాను వెళ్ళాడా? ఆయన దగ్గరికే వచ్చారు. ఎవరంట? యెరూషలేము వారును యూదయ వారందరూ యోర్దాను నదీ ప్రాంతముల వారందరూ ఆయన యొద్దకు వచ్చారు. బానే ఉంది. ఎందుకు వచ్చారంట? తమ పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిసము పొందుచుండిరి. ఇప్పుడు అందరూ ఎవరి సంఘం? బాప్తిసమిచ్చి యోహాను యొక్క సంఘము. అందరూ బాప్తిసం పొందారంటే అయ్యగారు ఎవరు? యోహాను అయ్యగారు. అంతేనా? యోహాను అయ్యగారు సంఘం వీళ్ళందరూ వస్తే యోహాను ఏం చేయాలి? అరే బాబోయ్, నేనంత లోపలికి వస్తే నన్ను వెతుక్కుంటూ బాప్తిసం కోసం ఇంత దూరం వచ్చారు ప్రభా, వీరి ప్రయాసని జ్ఞాపకం చేసుకొని కన్నీళ్ళు విడవాలి. నేనైతే అలాగ అనుకుంటాను. కానీ యోహాను ఏం చేశాడు? 7వ వచనం, అతడు పరిసయ్యుల్లోను సద్దుకయ్యుల్లోను అనేకులు బాప్తిసము పొందవచ్చుట చూచి సర్ప సంతానమా ఏమన్నాడు? అరే, యోహానికి మాట్లాడడం చేత కాదని మీరు అనుకోవచ్చు. నేను అలా అయితే అలాగ అనుకుంటాను. సద్దుకయ్యులు పరిసయ్యులు వస్తే ఏమన్నాడంటే సర్ప సంతానమా. అతని యొక్క మాట్లాడే విధానం మారిపోయింది. మనమేమనుకుంటాం? ఈ పాస్టర్కి మాట్లాడడం రాదండి. దొంగ పాస్టర్ అయితే ముద్దించి అన్నం పెట్టి భోజనం పెట్టి అంగన్వాడీ బండి తీసుకెళ్తాడు. 10th క్లాస్ పాఠం చెప్పేవాడు బెత్తం వాడుతాడు. అవునా? అంగన్వాడీ వాళ్ళు ఏమిస్తారు? చాక్లెట్లు ఇస్తారు, ముద్దలు ఇస్తారు, ముద్దు పెడతారు, కూర్చోబెడతారు, ముడ్డు కూడా కడుగుతారు. కడుగుతారు ఆయాములు. అందుకే అంగన్వాడీలో ఇక్కడ కడుగుతున్నారు లేదు నాకు తెలీదు. కానీ 10th క్లాస్ వాడు ముడ్డు కడుగుతాడా? కడిగిస్తాడు. 10th క్లాస్ పాఠం చెప్పవలసి వచ్చినప్పుడు బెత్తం వాడతాడు, గుంజీలు తీస్తాడు, గోడ కుర్చీ వేస్తాడు, ఎండలో మోకాళ్ళు వేస్తాడు. అంటే పాఠం చెప్పడం రాదనా? వాక్యం తెలియదనా? సర్ప సంతానమా, రాబో ఉగ్రత నుండి తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడయ్యా రమ్మన్నాడు మీకు మారు మనసు లేకుండా అని అడిగాడు ఇండైరెక్ట్గా. అంతేనా? రాబో ఉగ్రత నుంచి తప్పించుకుంటా బుద్ధి చెప్పిన వాడు ఎవడు? మీ పాపములో మీరు జీవిస్తూ, మీ అపిత్రతలో మీరు జీవిస్తూ, మీ మోసకరమైన బ్రతుకుతూ బాప్తిసం పొందడానికి ఎందుకు వచ్చారయ్యా అన్నాడా? లేకపోతే ఎవరు తప్పు చేయలేరే, మీరు ఎలాగో మొత్తానికి మీలో దేవుని ప్రేమ ఉండి వచ్చారు, నేను బాప్తిసం ఇస్తాను, నాకు కానుక ఇచ్చేసి వెళ్ళిపోండి అన్నాడా? అనలేదు. దేవుని యొక్క మందిరములో ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఏ దైవజనుడిని చూసినా, ఏ సేవకుడిని చూసినా నవీన పాస్టర్ లేక సేవ చేయలేదు. చేశారా? చేయలేదు. కఠినంగానే ఉన్నాయి. నిజమైన పౌరుషం గల దైవజనుడు కఠినంగానే మాట్లాడతాడు. నాకు బాధ రావచ్చు. బాల్యకాలంలోని నేను అనేక సార్లు చెప్పాను, మరొకసారి చెప్తాను. నాకు కంజరు కొట్టడం అంటే చాలా ఇష్టము. కంజరు చాలా రకాలుగా కొడతాను. ఆ దినాల్లో కంజరే వాయిద్యము. ఎందుకంటే ఇప్పుడున్నంత నవీన టెక్నాలజీ ఆ రోజుల్లో లేదు. ఇంట్లో 3 కంజర్లు ఒక డోలక్ ఉండేది. 3 కంజర్లు ఒక డోలక్ ఉండేది. నేను కంజర్ నేర్చుకోవాలి, నాకు ఆశ. సరే, ఏదో ఒక రాగా మా నాయన కొట్టేవారు, మా పెదనాయన కొట్టేవారు కంజరి, మా బావగారు కూడా కంజరు వాయించేవారు. నేనేం చేసేవాడినంటే ప్రార్థనలో వాయించకపోయినా మధ్యలో కంజరు తీసుకుని వాయిస్తే మా నాయన వచ్చి అన్నారు, నువ్వు కంజరు ముట్టుకోకన్నారు. నేను పాడు చేయట్లేదు డాడీ, నేను నేర్చుకుంటున్నాను. ఏమన్నాను?
నేను కంజరి పాడు చేయట్లేదు, నేను నేర్చుకున్నానంటే నాయన అన్నారు, నువ్వు మారు మనసు పొందకుండా దేవుని పరికరం ముట్టుకోవడానికి అర్హత నీకు లేదు. చాలా కోపం వచ్చింది నాకు బాధ అనిపించింది. నేను కొడుకునే కదా, నేను పరాయనా కాదు. కానీ ఆ దినము నుంచి నా హృదయంలో ఒక విత్తనము నాటుకుంది. దగ్గరగా సంవత్సరంన్నర కాలం మా అమ్మగారు నాతో మాట్లాడలేదు. నాయన కంటే మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టము చిన్నప్పటి నుంచి. మా అమ్మ నాతో సడన్గా సంవత్సరం మాట్లాడడం మానేస్తే నాకు చాలా బాధ అనిపించేది. ఆమె బయటికి వెళ్తాను తీసుకొచ్చి చెప్పులు వేసేవాడిని, ఎదరా వేసుకుని వెళ్ళిపోయేది కానీ మాట్లాడేది కాదు. ఆమె అవసరత నేనే గ్రహించి అన్నీ ఇచ్చేవాడిని, ఆమె మాట్లాడేది కాదు. అది నాకు మింగుడు పడలేదు. అలా కఠినంగా ఉన్నారు కనుక 10th క్లాస్ ఎగ్జామ్స్ రాయక ముందు నేను మారు మనసు రక్షణలోకి రాగలిగాను. కఠినము లేకపోతే సువార్తలో ఎన్నడూ మనం ఎదగలేము. కఠినంగా దైవజనం లేకపోతే మన ఆత్మీయంగా ఎదగలేము. దిద్దుబాటు లేకపోతే, దేవోక్తి లేకపోతే మనుష్యులు కట్టు లేక తిరుగుతున్న వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక ఆ దినాల్లో అలాంటి భక్తి నేర్చుకున్నాం కనుక ఈ దినాల్లో అలాంటి భక్తిని అనేక మందికి నేర్పిస్తున్నాం. ఫోన్లో ఏనాతో ఎవరు మాట్లాడినా, మీరు కాదు బయట అనేక మంది యూట్యూబ్ వాళ్ళు ఫోన్ చేస్తారు, మీ సువార్థమైన మీ వాక్యం విన్నామండి, మేము మీ సువార్థ బలం. ఏం బలం పొందారమ్మా? ఏమి నేర్చుకున్నారు? నీ బ్రతుకు మార్చుకున్నావా? నీ స్థితి మార్చుకున్నావా? సంఘం ఎట్ల గురించి మాట్లాడట్లేదు. నేను అనేక మంది యూట్యూబ్ ద్వారా పరిచయమని ప్రార్థన చేయమన్నప్పుడు వాళ్ళ కఠినంగానే మాట్లాడతాను. అయ్యా నిజమే, మేము తప్పు ఒప్పుకోవాలని బాధ, భయం వేస్తుంది, సిగ్గు వేస్తుంది, అందుకే మేము దూరం అయిపోతున్నాము. నువ్వు దూరం అయిపోయినంత కాలము కొంతకాలము శరీర సంబంధముగా బాగోవచ్చు, కానీ తర్వాత ఆత్మ శరీరము రెండేమైపోతాయి, పతనమైపోతాయి. నా గర్దింపులు వాక్యం వినవారికి బాధగా ఉండొచ్చు, కానీ బాప్తిస్మిచ్చి యోహాను అంటున్నాడు, సర్ప సంతానమా, రాబో ఉగ్రత నుంచి మిమ్మల్ని తప్పించుటకు మీకు బుద్ధి చెప్పినవాడు ఎవడు? తల్లిదండ్రులు ఎలాగ బుద్ధి చెప్పలేరు. కొన్నిసార్లు కట్టుకున్న భర్త భార్యకు బుద్ధి చెప్పలేదు, లేకపోతే కుమారుడికి తల్లిదండ్రులు బుద్ధి చెప్పలేరు, బిడ్డలకు బుద్ధి చెప్పలేరు. ఇంట్లోని బుద్ధి చెప్పకపోయి వాక్యం బుద్ధి చెప్పకపోతే భూలోకము బలత్కారము చేత నిండిపోయిందని కనుక భూలోకము యెహోవా సన్నిధిని ఏమైపోయిందంట, చెడిపోయిండెను. కనుక భూలోకం ఏమవుతుందంట, ఏమవుతుంది? పాకవలే ఊగుతుంది. ఉందా బైబిల్లో? నేను సొంతంగా చెప్పేస్తున్నానా? యెషయా 24:20 నుంచి చదువుదాం. యెషయా 24:19 బిగ్గరగా చదవండి, మైక్లో చదవండి. భూమి బొత్తుగా బద్దలైపోచున్నది, భూమి కేవలము తునకలైపోచున్నది, భూమి బహుగా దద్దరిల్లుచున్నది, భూమి మత్తుని వలె కేవలము తూలుచున్నది, పాక వలె ఇటు అటు ఊగుచున్నది, దాని అపరాధము దాని మీద భారముగా ఉన్నది, అది పడి ఇకను లేవదు. భయంకరమైన వర్తమానం విని పారిపోవాడు గుంటలో పడును, గుంటను తప్పించుకొని వాడు ఊరిలో చిక్కును. భూమి పాకవలే ఇటు అటు. ఎందువల్లంట? భూకంపం వచ్చిందండో అంటాం. వాతావరణ వారు భూకంపము స్కేల్లో, భూకంపాన్ని దాన్ని కొలిచే స్కేల్ ఉంటుంది. దాని రేఖ చూసినప్పుడు ఇంత పర్సెంటేజ్ వచ్చిందండి, భూమి కంపించిందండి. మీకు తెలుసో తెలీదో, ఈ సంవత్సరము భూమి దాని కక్ష మార్చుకుంటుంది. కొన్ని లక్షల మంది చనిపోతారు, తెలుసా మీకు ఆ విషయము?
7 సెకండ్లు భూమి ఆగిపోబోతుంది. అప్పటికే వాతావరణ వారు చెప్పున్నారు, ఏదనంటే అమ్మేసుకుని తినేయండి. భూమి తన కక్షను మార్చుకుని, ఇప్పుడు ఏదైనా ఇక్కడి నుంచి వస్తువు వేసామని అనుకోండి, పైన ఈ పిన్నిస్ నా చేతిలో మీకు కనబడుతుంది కదా, వేస్తే పైకి వెళ్తుందా కిందకు వస్తుందా? అది పైకి వెళ్ళాలి కదా, అది కిందకే కదా రావాలి. మనం అనుకుంటాం కిందకి ఎందుకు వస్తుందంటే భూమిని ఆకర్షించుకునే శక్తి ఉంది. ఆగస్టు అక్టోబర్ నాకు గుర్తులేదు, మొన్న నేను చదివాను, సైన్స్, ఇది లోకం కాదు, సైన్స్లో నేను చదివింది ఏంటంటే అక్టోబర్ ఆగస్టు మాసంలో భూమి ఒక దినమందు 7 సెకండ్లు ఆకర్షించుకునే శక్తిని కోల్పోతుంది. భూమి మనం ఆకర్షించుకునే శక్తి కోల్పోతుంది, మనం భూమి మీద నిలబడం, పైకి ఎగిరిపోతాం. కొన్ని కోట్ల మంది ఆ దినమందు చనిపోబోతున్నారు. ఎందుకంటే భూమి మీద ఏమైపోయిందంటే అపరాధ భారము ఎక్కువ అయిపోయింది. అందుకే క్రైస్తవ సంఘము ఈ లోకములోని లైవ్లో వింటున్న నీవు, దేవుని సంఘమా లైవ్లో నువ్వు ఇంట్లో కూర్చుని వింటున్నావేమో, లేదా ఆఫీస్లో వింటున్నావేమో, కార్ డ్రైవ్ చేసుకుని వింటున్నావేమో నాకు తెలియదు, కానీ నీ పాపము మానుకోకపోతే భయంకరమైన ఆ ఉగ్రత దినమందు నిన్ను తప్పించుటకు నీకు బుద్ధి చెప్పేవాడు ఎవడనో లేడు. కఠినముగా ఉంటుంది బోధ, దేవుని వాక్యం కఠినంగా ఉంటుంది. ఆ క్రమశిక్షణ నేర్చుకున్నాం కనుక ఈ దినమందు నిలబడగలుగుతున్నాం. కొన్ని తప్పుడు అడుగులు వేసినా, కొన్ని విషయాల్లో జారిపోయినా, కొన్ని విషయాల్లో పడిపోయినా, ఊహలో, ఉద్దేశంలో, క్రియల్లో, ఆలోచనలో, నడకలో, పడకలో పడిపోయినా దేవుడు మళ్ళీ లేవనెత్తుతున్నాడంటే ఫౌండేషన్ బలంగా ఉంది కాబట్టే. పునాదే పాడైపోతే, నీతిమంతులు 11వ అధ్యాయంలో ఉంటుంది, కీర్తనలు 11లో ఉంటుంది, నాకు తెలిసినంత వరకు చూద్దాం. కీర్తన గ్రంథం 11వ అధ్యాయము, అంతేనా? 3వ వచనము 11:3, పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమీ చేయలేరు. దేవుని సేవకుడు ఏం చేయలేడు, పాస్టర్ గారు ఏం చేయలేదు, లోకంలో ఉన్న ఏ ప్రసంగికుడు కూడా ఏమీ చెయ్యలేడు. పునాది గట్టిగా ఉండాలి. పునాది బలంగా ఉంటే గోడ కూలిపోయినా మళ్ళీ ఎంతో కొంత వేసి దాన్ని బిగించి కట్టగలము. పునాదే పాడైపోతే నీతిమంతులు కూడా ఏమీ చేయలేరు. కనుక ఈ మాటలు విన్న వారికి ఎలాగుందంటే ఆ దినాల్లో కఠినముగా ఉంది. బాప్తిస్మిచ్చి యోహాను అన్నాడు, సర్ప సంతానమా, రాబో ఉగ్రత నుంచి నిన్ను తప్పించుటకు నీకు బుద్ధి చెప్పినవాడు ఎవడు? మనమేమనుకుంటామంటే సామెతలు ముగించేస్తాను. సామెతలు రాసిన గ్రంథము, ఒక్క నిమిషం, లోపల ప్రేమిస్తున్నామంట. సామెతల గ్రంథము 27:5 చదవండి. లోపల ప్రేమించుట కంటే బహిరంగముగా గర్దించుట మేలా మైలా? మేలా కీడా? మేలు. మేలు చేసేవాడు ఒక్కడను లేడు. ఎందుకంటే అందరూ నేను వస్తే నమస్కారం పెడతారు, వెనకాల తిట్టుకుంటారు, లేరా? ఉండరా చెప్పండి. నేను అలాగే తిట్టుకునేవాడిని. నేను మామూలుగా ఉపమానం చెప్తా ఉన్నాను. నీ ముందు మనుషులు ఏం చేస్తారు చెప్పండి? ముఖస్తుతి చేస్తారా చేయరా? మనం ఏదైనా చీర కట్టుకున్నాం అనుకోండి, బాగోలేదు, నిజంగానే చూసి వాళ్ళకి నచ్చలేదు, బాగుందని అడిగితే ఎందుకు బాగాలేదు, చాలా బాగుంది, ఎంత కొన్నావేంటి అని మాట మార్చేస్తారు. అంటే ఏం చెప్పారు వాళ్ళు? అబద్ధం చెప్పారు, నిజం చెప్పారా? అబద్ధం చెప్పారు. ఎందుకంటే బాగోలేదు అని నీకు చెప్తే నీకేమొస్తుంది? ఈవిడికి ఏం తెలుసు ఎలక్షను, ఎప్పుడైనా చీర కొనుక్కుంటే కదా,
అని అనుకుంటాం కదా మనసులో, అనుకోమా? ఎప్పుడైనా కాస్ట్లీ చీర కొనుక్కుంటే సెలక్షన్ తెలుస్తుంది, ఈ ముఖం ఎప్పుడైనా షాపింగ్కి వెళ్ళిన ముఖమా అని మనసులో మనం తిట్టుకుంటామని. నిజంగా బాగోలేకపోయినా బాగుందని ఏంటిది? ముఖస్థుతి. లోపల ప్రేమించుట కంటే బహిరంగంగా గర్దించుట. మనకి అలాంటి వాళ్ళ మాటలు అసలు నిజంగా బాగాలేదని చెప్పిన వాళ్ళకి, ఇందాక ఆవిడ చూపిస్తే బాగాలేదంది, దానికి తెలియదు చింపురు మోఖం దానికి అంటామా? అంటాం. ఎప్పుడైనా కడితే కదా, ఎప్పుడైనా పెద్ద ఫంక్షన్కి వెళ్తే కదా ఇలాంటి చీరలు తెలియడానికి అంటాము. ఇంకొకరు ఎవరో నిజంగా బాగోపోయినా నీ ముఖస్థుతి కోసం బాగుంది అన్నారు అనుకో, ఆవిడ గురించి ఈవిడికి 2-3 వేసి చెప్తాము. లోపల ప్రేమించుట కంటే బహిరంగంగా గర్దించుట మేలు. కానీ వాక్యం ఏం చెప్తుందంటే, మేలు చేయవాడు ఒక్కడను లేడు. అందరూ ముఖస్థుతే, బయటికి మంచి వాళ్ళేగా నీ వెనకతలు బాగా మాట్లాడి, నీకు మంచి ఆహారం పెట్టి, నిన్ను విందుకు పిలిచి, నీకు భోజనం పెట్టి, నేను బండి ఎక్కించుకొని, లేకపోతే నేను బస్సు ఎక్కించి, లేకపోతే నీకు మంచి ఫ్రూట్స్ ఇచ్చి, లేకపోతే వస్తా కొప్పులోకి పువ్వులు తెస్తే ఏంటంట మనం, సూపర్, ఇంతకాలం నుంచి పలానా అతను చూశాను, పలానా వాడిని చూశాను, పలానా ఆమెను చూశాను, ఎప్పుడూ ₹1 తినడమో ఎరగను నేను అన్నవా? లోపల ప్రేమించుట కన్నా బహిరంగంగా గర్దించుట మేలు. కానీ మేలు చేయవాడు ఒక్కడనో లేడంట. లోకంలో మేలు చేసేవారు లేరు, గద్దించేవారు లేరు. మెహర్బానీ ఎక్కువైపోయింది. క్రైస్తవుల్లోని అదే, లోకంలో కూడా అలాగే ఉంది. వాళ్ళు గుడిలోకి వెళ్తున్నారు, మన చర్చిలోకి వెళ్తున్నాం, అంతే తేడా. కానీ నిజముగా మేలు చేయు స్నేహితుడు లెక్కలేనని గాయాలు చేస్తాడు మేలు చేయవాడు. కానీ నిన్ను మెహర్బానీ చేసేవారు, నిన్ను వాడుకోవాలనుకునేవాళ్ళు, నిన్ను వారి యొక్క అవసరతల కోసము, వారి స్వార్థము కోసము, వారి యొక్క ఇతరమైన కార్యకలాపాల కోసం నేను వాడుకున్నవాళ్ళు అనుకునేవాళ్ళని ఎక్కడో బుట్టలో కూర్చోబెట్టి పైన ఊరేగుతారు. మనకి వాళ్ళ మాటలు తీపిగా ఉంటాయి, మనకు వాళ్ళ మాటలు చాలా చాలా రమ్యంగా ఉంటాయి. లోకం నన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు భ్రమపడుతున్నావు, నేను భ్రమపడుతున్నాను. లోకము ఎన్నడూ నిన్ను ప్రేమించలేదు. రక్తము నేను తీసి సంతకం పెట్టి చెప్పగలను. లోకము ఎన్నడూ నిన్ను ప్రేమించలేదు, దైవజనుడు సంఘము తప్ప. లోకములో నిన్ను ప్రేమించేవాడు ఎవడన్నా ఉన్నాడంటే నేను ఆహుతైపోవడానికి సిద్ధం. నువ్వు అనుకుంటావు లోకం నిన్ను ప్రేమిస్తుందని, నువ్వు అనుకున్నావు మనుషులు నిన్ను ప్రేమిస్తున్నారని. నేను గద్దింపు అంటే నీకు కఠినంగా ఉంది. శిష్యులు కూడా ప్రభు వాక్యం ఎలాగుందంట, కఠినంగా ఉంది. కానీ ఏదో ఒక రోజు నేను ఎవరైతే ప్రేమిస్తున్నారో అనుకుని వాళ్ళ మాటలు విని, నీ యొక్క బంధువులకి, నీ రక్త సంబంధులకి, నీ స్నేహితులకి, నీ ఆత్మీయులకి దూరం చేశారో వాళ్ళు నీకు గురవుతారు. ఉందా బైబిల్లో? ఉంది. వారు తమ చోట్లకు వెళ్ళిపోయారంట. వారిని ఏం చేస్తుందంట, అగ్ని కాల్చివేయుచున్నదని వాక్యం సెలవిస్తుంది. నా మాటలు కాదు. నేనెంత దూరం వచ్చి నువ్వు వేలు ఖర్చు పెట్టి ఇక్కడికి వచ్చి ఏదో ఒక గంట ప్రసంగం లైవ్లో వింటే మీరు వినరా? నేను రానంటే మీరు ఏమైనా బలవంతం చేస్తారా? ఇది ఆత్మ సంబంధమైన దేవుడు శిలువలో కాచిన రక్తంలో ప్రేమ. ఈ రక్తము నిత్యము మొరపెడుతుంది. ఈ రక్తము నిత్యము నీకోసం అంగలారుస్తుంది. నిన్ను ప్రేమించేవారు, నీతో స్నేహం చేసేవారు ఒక్కరోజు ఉపవాసం అన్నాడు, నీకోసం భోజనం మానేమనండి. నువ్వు సినిమాకి రాకపోతే భోజనం చేయనని వంక పెడతారు, కానీ పక్కకెళ్ళి తినేస్తారు కాదా? నా జీవితంలో ఎంతమందిని చూశాను, నా జీవితంలో యవన కాలంలో ఎంతమందిని చూశాను. అయ్యా నువ్వు డేవిడ్ నువ్వు రాకపోతే ఎలాగా, మేము మానేస్తామనేవారు. నేను మానేస్తే వెళ్ళిపోయేవాడు. అరే ప్రేమ దోమ, ప్రేమలాగా అనిపిస్తుంది, దోమ రక్తము తాగేస్తుంది. కానీ దేవుని ప్రేమ నీ కుటుంబం కోసము, నీ ఆత్మీయ జీవితం కోసం నిత్యము చెమటూచి ప్రార్థన చేసేవాడికి మాటలు నిజంగానే ఎలాగుంటాయి, రోషంగానే ఉంటాయి. మేలు చేయవాడు ఈ లోకములో ఒక్కడను
లేడు. అందరూ తమ తమ చోట్లకి వెళ్ళిపోయారు. కనుక లోకమును కాకుండా, లోక ప్రేమను కాకుండా, మనుషుల ప్రేమను కాకుండా దేవుని ప్రేమను నమ్ముకోవడంలో మనం బలహీనలు కాకూడదని ప్రభు ఈ వృత్తాంతము యోహాను సువార్తలో కొన్ని వేల సంవత్సరముల క్రితం ముద్రించి ఉంచాడు. ఆ సువార్తను మనం పట్టుకుని నడిచినట్లుగా పరిశుద్ధాత్మ శక్తి సహాయం చేసి కాపాడుగా ప్రార్థన చేసుకుందాం. జయముగల దేవా, నీ ఘనమైన పాదాలు కొందనాలు. ఈ రాత్రికాల సమయంలో కొన్ని మాటలు మేము విన్నాము దేవా. ఈ మాటలు మా జీవితంలో ఒక రోషం తీసుకురావాలి. భక్తుల మమ్మల్ని ఎదిగేవారిగా మమ్మల్ని చేయండి. ఆత్మలో ఎదిగేవారిగా మమ్మల్ని చేయండి. శరీర సంబంధంగా మేము పరిపూర్ణలు కాకూడదు. ఆత్మ సంబంధంగా ప్రారంభించిన మేము దేవా ఆత్మీయులుగానే మా జీవితం ముగిసిపోవాలి తప్ప శరీర క్రియలు ఎన్నడను దేవా మా ఆత్మీయ జీవితాన్ని తొక్కనివద్దు ప్రభా. నీ సహాయం మాకు దయచేసి బలపరచుము. నీ ఆత్మీయ కార్యం నా పట్ల మా పట్ల మీరు జరిగించము. లైకత్తుని విగ్రహం మంత్రశక్తులకు బలం మీరు పడగొట్టము. నీ ఆత్మచేత నన్ను మమ్మల్ని నింపండి. మాకు మంచి సంఘం ఇచ్చావు, ప్రార్థించే దైవజనులు ఇచ్చినావు, మంచి సహవాసంలో మమ్మల్ని ఉంచావు. ఈ యొక్క సహవాసమును బట్టి మేము నీ యందు అతిశయించే భాగ్యము దయచేయండి. లోకంలో మేము కొట్టుకుపోనివద్దు. మా కోసం కష్టం వస్తే ప్రార్థన చేసే సంఘం ఉంది. మేము బాధలో ఉంటే మా కోసం కన్నీళ్లు కాచే దైవజనులు ఉన్నారు. దైవ కుటుంబాలు మాకున్నాయి. ఈ సహవాసం యొక్క క్రమం వినడం మీరకుండా సహాయం దయచేసి బలపరచుము. నన్ను మమ్మల్ని నమ్మకస్తులుగా చేయండి. నన్ను మమ్మల్ని యథార్థవంతులుగా చేయండి. నన్ను మమ్మల్ని దీనిగా చేయండి. ఈ ప్రయాస అనేక మందికి అర్థం కాకపోవచ్చు. ఈ యొక్క ప్రేమ అనేక మందికి అర్థం కాకపోవచ్చు. నువ్వు ప్రేమించినప్పుడు నీ శిష్యుడు కొని ప్రేమగా అర్థం అవ్వలేదు. లోకంలో 20 వెన్నాళ్ళకి నేను అమ్మివేసి ఉన్నాడు కదా. అలా ఎవరు మేము నేను మరుముఖ్యంగా నేను ఉండకుండా సహాయం దయచేయండి. నీ ప్రేమను గుర్తెనగలేని వాడిగా నేను ఉండకుండా నీ ప్రేమను దేవ తృణీకరించి లోకను ప్రేమించి నేను వినాశనం తెచ్చుకోకుండా నీ ఆత్మచేత నన్ను మమ్మల్ని నింపి మీరే మహిమ ఘనత పొందండి. ఈ రాత్రికాలం జరిగిన ప్రార్థన మీరు ముద్ర వేసి లైవ్ ద్వారా వాక్యం ఉన్న వారికి మీరే నీ ఆశీర్వాదాన్ని మేలు దయచేసి భద్రపరచమని మా ప్రభును రక్షకుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకుని పొందుకొనిచున్నాం పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మిక అనే సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదా మనకు తోడై నడిపించి కాపాడును గాక. ఆమేన్. లైవ్లో ఉన్న వారికి అందరికీ వందనాలు. లైవ్లో ఉన్నవారు సెలవు తీసుకుందాము.